వెల్కమ్ టు వంట సాగరం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కొబ్బరి అన్నాన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఈ అన్నాన్ని నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో ప్రిపేర్ చేశాను అన్నమాట. మీ ఇష్టం, కుక్కర్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా స్టవ్ మీదైనా మామూలుగానైనా కుక్ చేసుకోవచ్చు. ముందుగా బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకొని ఉంచుకోండి. నేను ఇక్కడ కేజీ బియ్యాన్ని తీసుకున్నాను. బాస్మతి రైస్ కానీ సన్నటి బియ్యం కానీ అలాంటివి ఏమీ నేను ఉపయోగించట్లేదు. సాదా బియ్యాన్నే తీసుకున్నా అన్నమాట. రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే మిల్లు రైస్నే నేను వాడుతున్నాను. ఈ కొబ్బరి అన్నం అనేది కొద్దిగా మెత్తగా ఉంటేనే చాలా బాగుంటుంది. చికెన్ కాంబినేషన్తో తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో మామూలు బియ్యాన్నే నేను ఇక్కడ వాడటం జరిగింది. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని ప్రక్కన పెట్టేసుకొని కొబ్బరి పాలని ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ 3 కొబ్బరికాయలు తీసుకున్నాను. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కొబ్బరి తీసే ఆ పట్టుకారు లాంటి దాంతో నేను కొబ్బరికాయలను తీస్తానన్నమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది. వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఇంట్లో మగవాళ్ళు లేకపోయినా కూడా ఈ విధంగా చూసారా సింపుల్గా వీటిని తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా 3 కొబ్బరికాయలను కూడా పీస్ తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని పగలగొట్టుకోవాలి. ఇలా పగలగొట్టుకున్న తర్వాత పై పెంకు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా కడగండి. మరలా ఈ పెద్ద ముక్కల్ని సన్నగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని పెద్ద మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మెత్తటి పేస్ట్లా బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా మిక్సీ పెట్టుకున్న తర్వాత దీని నుంచి కొబ్బరి పాలను బయటికి తీసుకోవాలి. దీనికోసం ఒక నెట్ను ఉపయోగించుకొని కొద్దిగా ఈ పేస్ట్లో వాటర్ యాడ్ చేసుకొని అందులో వడకట్టుకొని ఈ పాలని తీసుకోండి. ఈ విధంగా కొబ్బరి పాలు తయారు చేసుకోవడమే చాలా ఆలస్యం అవుతుంది. ఈ కొబ్బరి పాలు ఒకసారి ప్రిపేర్ అయిన తర్వాత అన్నం వండుకోవడం అనేది చాలా త్వరగానే అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా పాలను తయారు చేసుకున్న తర్వాత వీటిని రైస్లో యాడ్ చేసుకుందాం. రైస్ చక్కగా నానేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ఎంత రైస్ అయితే తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీతో ఈ కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. ఈ పాలు ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. కలర్కి పసుపు చాలా బాగుంటుంది. తర్వాత తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. చిన్న దాల్చిన చెక్కలు 2 యాడ్ చేసుకోండి. తర్వాత 6-7 లవంగాలు, 2 లేదా 3 యాలక్కాయలు, కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని దీన్ని ఎలక్ట్రిక్ స్టవ్లో పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకోండి. రైస్ కుక్ అయిన తర్వాత బటన్ పైకి వెళ్తుంది కదా, అప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోండి. రైస్ చక్కగా ఉడికిందండి. దీన్ని వేడివేడిగా చికెన్ కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.